సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాను ప్రజల మనిషిగా ప్రజల మధ్యనే ఉంటూ సేవ చేస్తానంటున్నారు ప్రభాకర్. ప్రతి ఇంటికి కేసీఆర్ సంక్షేమ పథకాలను తెలియపరుస్తానని, ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ప్రచారం చేస్తూ దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న వేళ సంగారెడ్డిలో రాజకీయం హీటెక్కింది. ప్రధాన పార్టీల ప్రచారం అయితే జోరందుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలతో మమేకమై నిత్యం ప్రజలతో ఉంటూ ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. ఆయనకు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది మీ ప్రచారం, ఏ విధంగా ఉండబోతుంది మీ విజయం? ఏ ఊరికి వెళ్ళినా ఈరోజు ప్రజలు నిండు మనసుతో దీవిస్తున్నారు. ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ గ్రామంలో కూడా అది ప్రచారం చేస్తున్నట్టుగా లేదు. విజయోత్సవ ర్యాలీ ఆ రకంగా వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వటం, మాకు అండ నిలవటం, ఈరోజు మాకు ధైర్యాన్ని, అదే రకంగా వాళ్ళ ఆశీర్వాదం రెండు కూడా నాకు నమ్మకం కలుగుతూ ఉంది. గెలుపుకు ఏం డోకాలేదు. సీఎం గారు ఏదో నమ్మకం పెట్టిండో, నమ్మకం ఉంచి నన్ను ప్రజల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అని అన్నప్పుడు నాకు ప్రజలు ఆశీర్వాదం ఇస్తున్నారు, నిండు మనసుతో దీవించి సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ గతంలో 5 సంవత్సరాలుగా వేరే అభ్యర్థి ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేయబోతున్నారు? 2014 మనకు తెలంగాణ ఏర్పడింది. ప్రజలు దీవించిండ్రు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నేను 5 సంవత్సరాలు ఏం చెప్పినో అవన్నీ చేసినాం. 2018 స్వల్ప తేడాతో ఓడినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ కరోనా కష్టకాలంలో కూడా అనునిత్యం ప్రజలతో ఉన్న ప్రజలకు ధైర్యాన్నిచ్చి, మనోధైర్యాన్నిచ్చి, వాళ్ళకు నిత్యావసర పని లేకపోవడంతో వాళ్ళు చాలా అలమటించినటువంటి పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు ఇవ్వటం, హాస్పిటల్లకు సంబంధించిన ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్ కానీ వాటికి సంబంధించి ప్రతి నిత్యం మనం ఆ పని కరోనా సమయంలో చేసినాం. సీఎం గారు కూడా ధైర్యాన్ని ఇచ్చి, మంత్రి గారు కూడా ధైర్యాన్ని ఇచ్చి అండగా ఉంటూ ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఎంత డబ్బు అయినా సరే నువ్వు ఇవ్వాలి, అభివృద్ధి జరగాలని చెప్పి వాళ్ళు ధైర్యాన్ని ఇచ్చారు. 86 గ్రామ పంచాయతీల్లో 64 వార్డుల్లో పూర్తిగా సహకరిస్తూ వాళ్ళకి అభివృద్ధికి అన్ని రకాలుగా తోడై పనిచేసినాం. కాబట్టి ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో మేమేమి సుఖవాగ్దానాలు చేయట్లేదు. మేము పనిచేసేవాడిని ఆశీర్వదించమని కోరుతున్నాను. నన్ను ఈసారి గెలిపించుర్రి, మరింత అభివృద్ధి చేస్తా అని చెప్పి చింతా ప్రభాకర్, గెలిచేది నేనే, ప్రభుత్వం నన్ను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు అని చెప్పి కూడా గంటాపదంగా చెప్తున్నారు సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, రాజ్ న్యూస్, సంగారెడ్డి నుంచి.